హాయ్ గైస్, ఈరోజు వీడియోలో మనం వాషింగ్ మిషన్ డ్రమ్ అయితే ఎలా క్లీన్ చేయాలో అయితే చూద్దాం. ఇది వచ్చేసరికి డీస్కేలర్ వాషింగ్ మిషన్ డ్రమ్ క్లీనర్ లిక్విడ్ అనమాట. ఇది నేను వచ్చేసరికి డిమార్ట్లో పర్చేజ్ చేశాను. దీని ఒక కాస్ట్ వచ్చేసరికి నాకు 100 రూపీస్ అయితే పడింది. దీన్ని ఓపెన్ చేయగానే మనకి ఒక మాన్యువల్ పేపర్ అలాగే ఈ లిక్విడ్ బాటిల్ అయితే ఉంది. సో మనకి దీని మీద చూసినట్లయితే కాస్ట్ అయితే 200 అయితే ఉంది, బట్ ఇది మనకి 100 రూపీస్కే దొరుకుతుంది అనమాట. దీని ఒక ఆన్లైన్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను. మనకి బాటిల్ పైన చూసినట్లయితే మనకి ఎలా యూజ్ చేయాలో కొన్ని పాయింట్స్ అయితే ఇచ్చారు. అలానే మనకి మాన్యువల్ పేపర్లో కూడా అయితే క్లియర్గా మెన్షన్ చేశారు ఎలా యూజ్ చేయాలనేది. కొన్ని వాషింగ్ మిషన్లో అయితే సపరేట్గా అయితే ఆప్షన్ అయితే ఉంటుంది డ్రమ్ క్లీనింగ్కి. దాన్ని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఇక్కడ వచ్చేసరికి ఆప్షన్ అయితే లేదు. సో నేను ఎక్స్ప్రెస్ వాష్ అయితే సెలెక్ట్ చేశాను. 2 టైమ్స్ అయితే వాష్ అయితే జరుగుతుంది. 2 టైమ్స్ వాటర్ తీసుకుని 2 టైమ్స్ అయితే వాటర్ అయితే రిలీజ్ చేస్తుంది అనమాట. ఇక్కడ మనకి వెయిట్ అయితే క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. మనం డైలీ డిటర్జెంట్ ఆర్ లిక్విడ్ వేస్తాం కదా, ఆ ప్లేస్లో మనం ఈ యొక్క లిక్విడ్ అయితే మొత్తం పోసేయాలి. ఇంకా మనం డోర్ అయితే క్లోజ్ చేసి మనకి ప్రాసెస్ అయ్యేంత వరకు అయితే వెయిట్ చేయడం అనమాట. మనకి నార్మల్గా బట్టలు అయితే ఎలా అయితే వాష్ చేస్తుందో సేమ్ అదేవిధంగా ఇదైతే క్లీన్ చేస్తుంది అనమాట. మనకి వాటర్ ఫిల్ అయిన తర్వాత డ్రమ్ అయితే ఇలా క్లీన్ అవుతుంది అనమాట. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే కొంచెం మురికైతే వచ్చింది లోపల నుంచి. మనకి ఇక్కడ మొత్తానికి ఫస్ట్ వాష్ అయితే కంప్లీట్ అయ్యిందన్నమాట. ఇంకా 8 మినిట్స్ అయితే టైం అయితే ఉంది. ఇప్పుడు లోపల ఎలా ఉందో అయితే చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే పక్కన మనకి నొరగత అయితే ఉంది. ఇంకా మనకి సెకండ్ వాష్ అయితే ఉంది కదా, వాటర్ అయితే వస్తుంది. ఈ డ్రమ్ క్లీన్ చేసేటప్పుడు వాటర్ లెవెల్ అయితే హై లెవెల్ అయితే సెలెక్ట్ చేయొద్దు. ఎందుకనేది మీకు లాస్ట్లో అయితే చూపిస్తాను. మనకి ఇక్కడ సెకండ్ టైంలో వాటర్ అయితే ఫిల్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే మనకి చుట్టూ నొగరైతే ఉంది కదా పైన, ఆ లెవెల్ వరకు అయితే మనకు వాటర్ రాదు కాబట్టి మనం బయట నుంచి ఎక్స్టర్నల్గా వాటర్ పోసేది అయితే క్లీన్ చేసుకుంటే బెటర్ అనమాట. మన ఇక్కడ చూసినట్లయితే వాటర్ అయితే బయటకు అయితే వెళ్ళిపోతున్నాయి. ఇంకా డ్రమ్ అయితే మనకి ఇక్కడ డ్రై అయితే అవుతుంది. నేను ఎందుకని వాటర్ని హై లెవెల్ సెలెక్ట్ చేయొద్దన్నానంటే, వాటర్ హై లెవెల్ సెలెక్ట్ చేసామంటే మనకి లోపల నొరగైతే వస్తుంది కదా, అది అయితే బయటకి అయితే వచ్చేస్తుంది. మా ఫ్రెండ్ అయితే అదే మిస్టేక్ అయితే చేశాడు. ఆ ఫొటోస్ అయితే మీకు ఇప్పుడు లాస్ట్ని అటాచ్ చేస్తాను, చూడండి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.